square plus a minus b whole square is equals to a minus whole square is equals to a square minus 2ab plus b square. a square minus 2ab plus b square. A plus b into b plus a plus a minus b is equals to a minus b equals to a square minus b square. a square minus b square. అందరికీ అర్థమైందా? అర్థమైంది టీచర్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, రేపు టెస్ట్ పెడతాను. టీచర్ మీరు చెప్పిన దాంట్లో ఇది నాకు అర్థం అవ్వలేదు. 2 plus 3 is equals to 5. 2 plus 2 is equals to 4. అర్థమైందా? అర్థమైంది టీచర్. వెళ్ళి కూర్చో. అలాగే టీచర్. అరే ఏంట్రా ఎప్పుడు టెస్ట్ లేనా? అశోక్, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడలేదు టీచర్. చెప్పింది విన్నావా? విన్నాను టీచర్. రేపు టెస్ట్ సరిగ్గా రాయకో, నీ పని చెప్తా. టెస్ట్ పెడితే రాసేస్తాను లేండి టీచర్. సర్లే కూర్చో. పిల్లలందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. రే సాయంత్రం గేమ్ ఆడుకుందాం వచ్చేనా? ఊకున్నారా? శివ కోసం వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయానికి శివ అక్కడికి వస్తాడు. వీడేంటి ఇంకా రావట్లేదు? అమ్మా వచ్చేసానమ్మా. వచ్చేసావా? వెళ్ళు, స్నానం చేసి అక్కడ తినడానికి పెట్టాను, తీసుకొని తిను. అలాగేనమ్మా. తినేసానమ్మా. తినేసావా? తినేసానమ్మా. ఈరోజు నీకు స్కూల్లో ఏం చెప్పారు? రేపు మా మ్యాథ్స్ టీచర్ టెస్ట్ పెడతానన్నారమ్మా. అయితే ఇప్పుడు పుస్తకాలు తీసి చదువు, రేపు నీకు టెస్ట్లో మంచి మార్కులు రావాలి. అలాగేనమ్మా. రే ఇవేనా చెప్పారు? ఇవేనమ్మా. సరే చదువు ఫాస్ట్గా. టీచర్ చెప్పిన పాఠాలను శివ శ్రద్ధగా విని ఇంటి వద్ద చక్కగా చదువుకుంటాడు. కొంత సమయం తర్వాత అమ్మా చదివేశానమ్మా. రేపు ఉదయం 5 గంటలకి లేపమ్మా, మళ్ళీ ఒకసారి చదువుకుంటా. సరే నాన్న, రేపు ఉదయాన్నే లేపుతాను, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ తల్లి టీవీ చూస్తూ ఉంటుంది.